సార్ ఈరోజు మద్దూరు అన్నపూర్ణయ్య గారే జయంతి అండి. ఇలాంటి నాయకుడు మన రాజమండ్రి వాసి అయి ఉండి చాలా అదృష్టం. భావి తరాలకు బంగారు బాట వేశారు ఈయన ఓడిపోయిన ఎమ్మెల్యే. ఇచ్చేదంటే ఆ రోజున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మన వాళ్ళు ఎవరు గుర్తించరా. కానీ ఆ రోజున ఇండియా మొత్తం మీద ఎక్కువగా జీవితకాలం ఆయన జీవితం అంతా కూడా జైల్లోనే ఉండటం. ఈయన అల్లూరి సీతారామరాజు గారి గురించి పేపర్లో వేస్తున్న ఒక విలేకరు కూడా అయినా అల్లూరి సీతారామరాజు గారి గురించి పేపర్లు వేశారని అప్పుడు నిర్బంధించారు. గాంధీ గారి పిలుపు మేరకు స్వాతంత్ర పోరాటంలోకి వచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆదర్శంగా తీసుకుని ఈయన ముందుకెళ్ళారు. ఈయన్ని అందుకనే ఆంధ్ర నేతాజీ అని కూడా అంటారు. కానీ ఇలాంటి నాయకుడిని ఇక్కడ ఉన్న రాయమండ్రి నాయకులు ప్రభుత్వం సరిగ్గా గుర్తించట్లే. ఇలాంటి జయంతులు వర్ధంతులు అధికారికంగా చేస్తే భావి తరాలకి రేపు పొద్దున్న మన భారతదేశం మీద ప్రేమ పుట్టాలన్న భావి పౌరులకి అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. కనీసం అధికారికంగా కాదు, ఏ నాయకులు చేయట్లా. ఏదో నలుగురు వస్తున్నారు చేస్తున్నారు. ఇవాళ తీగల రాజా గారు వచ్చారు, రోటరీ క్లబ్ తరపున వచ్చారు, ఏదో మేము వచ్చాం అంతేనే తప్ప ఇది కనీసం ఈయన మీద ఒక హరికథ కానీ ఒక బుర్రకథలు అలాంటివి ఉన్నాయి చాలా చెప్పవలసినవి. అలాంటివి చెప్పిస్తే చాలా భావితరాలకి బాగుంటుంది నా ఉద్దేశం. కాలిజోళ్ళు కూడా లేక తింటాని తిండి లేక బట్టలు ఒకే జత వారం 10 రోజులు అలాగే జత మీద బతికిన వ్యక్తి అండి ఆయన. అత్యంత నిజాయితీపరుడైన ఇలాంటి వ్యక్తిని మనం స్వర్ణాక్షరాలతో లిఖించుకోవాలి. అతి త్వరలో కూడా దీని గురించి మా తీగల రాజా గారు ఏదో ప్లాన్ చెప్తున్నారు. అది పెద్దలకి వాళ్ళకి త్వరలో నిర్ణయిస్తారు. ఇంకోసారి మద్దూరు అన్నపూర్ణయ్య గారికి జై, మద్దూరు అన్నపూర్ణయ్య గారికి జై, మద్దూరు అన్నపూర్ణయ్య గారికి జై.